జగనన్న పాలనలోనే అన్ని వర్గాలకు మేలు జరిగిందని దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ముల్లమూరు మండలంలోని పెద్ద ఉల్లగల్లు, చిన్న ఉల్లగల్లు గ్రామాలలో శనివారం రాత్రి మన ఊరికి మన శివన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమలు కాని హామీలతో చంద్రబాబు ఓటు అడిగే హక్కు లేదని శివప్రసాద్ రెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ మరియు బూచేపల్లి నందిని, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర దీవెనతో, నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారి దీవెనతో మరొకసారి మీ అందరి ఆశీస్సుల కోసం మీ ముందుకు రావడం నిజంగా సంతోషంగా ఉంది. 20 సంవత్సరాల నుంచి బూచేపల్లి కుటుంబాన్ని ప్రేమిస్తూ ఆప్యాయంగా చూసుకుంటూ ఈ గ్రామానికి, మండలానికి ఎప్పుడు వచ్చినా మేమున్నాము మీకు అండగా, మీతో పాటు నడుస్తాము. జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే భాగంగా మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తామని చెప్పేసి నాకు కొండంత ధైర్యం ఇచ్చిన ఉల్లగల్లు ప్రజలందరికీ, దొరకొండ ముల్లమూరు ప్రజలందరికీ మరీ నమస్కారాలు. ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అంటే ఒక నిజం, ఒక భరోసా, పేదవాళ్ళ కోసం అండ. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ వచ్చిన తర్వాత పేదవాళ్ళందరికీ అలుపెరిగి పోరాటం చేసి గత ముఖ్యమంత్రులు ఎవరు చేయని విధంగా నా పేదవాళ్ళందరికీ సహాయం చేయాలి, నా రైతులందరికీ సహాయం చేయాలి, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్సీలు అని చెప్పేసి ప్రతి కులానికి అండగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభావంతం చేస్తున్నా. ఎలక్షన్ ముందించిన హామీలన్నీ నవరత్న పథకం ద్వారా ప్రతి పేదవాడికి అందరికీ ప్రతి పథకాన్ని పెట్టి పేదవారి ఇంటికి చేర్చిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభావంతం చేస్తున్నా. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు తగినా, ఎన్ని కరోనా లాంటి ఇబ్బందులు వచ్చినా నా పేదవాళ్ళందరికీ హామీలు ఇచ్చారని చెప్పి అన్ని పథకాలని 100కి 100% హామీలు నెరవేర్చిన దమ్ము, ధైర్యం, సత్తా అసలైన మొగాడి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభావంతం చేసిన 2014లో చంద్రబాబు నాయుడు గారు సుమారు 600 పైన హామీలు ఇచ్చి రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పాడు, డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నాడు, ఇంటింటి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, కళ్ళబొల్లి మాటలు చెప్పేసి 2014 ఎలక్షన్ అయిన తర్వాత పేదవాళ్ళని తొమ్మిలో దొరికి మళ్ళా ఎలక్షన్ వచ్చాయని చెప్పేసి సూపర్ 6 అని చెప్పి ఎన్నో రకాలుగా పేదవాళ్ళు ఎన్నో విధాలుగా ఆశలు చూపిస్తున్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు 2014 ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేరలా, ఒక పథకం అన్నా పేదవాళ్ళకు ఉపయోగపడలా, నేను ఇచ్చిన పథకం వల్ల ఓట్లేమని చెప్పే పరిస్థితి నీకు లేదు. కానీ మన ముఖ్యమంత్రి వర్యులు నేను ఇచ్చిన హామీలు మీ అందరికి అన్ని ఉంటే, పేదవాళ్ళకి అందరికి ఉపయోగపడి ఉంటే, ప్రతి పథకాన్ని మీ అకౌంట్ పడి ఉంటే నా అభివృద్ధి చూసి ఓట్లేమన్నాడు. ఆ నాయకుడికి ఈ నాయకుడికి ఎంతో తేడా ఉందని చెప్పి సభావంతం చేస్తున్నా. రాజశేఖర్ గారి కుటుంబం అంటే ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పకుండా, మడవ తిప్పకుండా ప్రతి పేదవారి కోసం అండగా ఉన్న నాయకులు వైఎస్ఆర్ కుటుంబం, వైఎస్ జగన్మోహన్ చెప్పి సభావంతులు చేస్తున్నా. ఈ రాష్ట్రంలో నవరత్న పథకాల ద్వారా ప్రతి పథకాలు ఇచ్చిన తర్వాత ఎలక్షన్ లో హామీలు ఇవ్వకుండా ఉన్న కొత్త హామీలన్నీ ఈ రాష్ట్రంలో ఓసీలో కూడా పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి ఈబీసీ రేసు ఏర్పాటు చేసి ప్రతి మహిళలకు కూడా అకౌంట్ లో డబ్బులు వేసి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వాళ్ళందరికీ ఈబీసీ రేసు ఏర్పాటు చేసిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభావంతులు చేస్తున్నాం. గత ప్రభుత్వాల్లో అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆస్తి కానీ ఇన్ని పథకాలు జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఎన్ని వస్తున్నాయి, మీకు అందరికీ పథకాలు వస్తున్నాయి. కాబట్టి మేమందరం మిమ్మల్ని అడుగుతున్నాం, మీకు మా అందరికి ఓట్లేసి గెలిపించమని. ఇవి ఇచ్చిన పథకాలన్నీ గత ప్రభుత్వాలు చేయాల, ఇది ఓన్లీ జగన్మోహన్ గారి ప్రభుత్వంలో మాత్రమే చేస్తాము. జగనన్న పేద ప్రజల కోసం అండగా ఉండే నాయకుడు, మన కోసం, మన రాష్ట్రం కోసం, మన పేదవాళ్ళందరి కోసం జగన్మోహన్ గారి నాయకత్వం అవసరం. కాబట్టి మీరు అందరూ గమనించి మే 11 ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు హక్కు నాకు, మన ఎంపీ అభ్యర్థి చేరేడు భాస్కర్ గారికి ఫ్యాన్ ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్.
జగన్, జోహార్ వైఎస్ఆర్. అదేవిధంగా ఈ మండలం మొత్తం నా గంటగా ఉంది కాబట్టి పోయినసారి సుమారుగా 5,000 మెజార్టీ వచ్చింది. అదే ఉత్సాహంతో కార్యకర్తలందరూ పనిచేయండి. భూచేపల్లి కుటుంబం ప్రతి కార్యకర్తకి అండగా ఉంటుంది, ప్రతి నాయకుడికి అండగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ జెండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్తకి ఈ భూచేపల్లి శివప్రసాద్ ఇల్లు ఎప్పుడు తీసే ఉంటుంది. ప్రతి గడప మా దగ్గరికి వచ్చి మా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కష్టపడి పనిచేయండి. మీ అందరికీ చేతులు మోదలుగా ఉండి మీ అందరికి అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ముళ్ళమూరు మండలం ప్రజలందరూ మనస్ఫూర్తిగా మీ తమ్ముడిని ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్.